హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఫాదర్స్ డే రోజున రామ్మూర్తి అమరింటికి వస్తాడు. రామ్మూర్తి రావడంతో బాగి సంతోషంగా పరిగెత్తుకుంటూ గేట్ దగ్గర ఉన్న రామ్మూర్తి దగ్గరికి వెళ్ళి రామ్మూర్తిని వాటేసుకొని హ్యాపీ ఫాదర్స్ డే నాన్న అని చెప్పి అంటూ ఉంటుంది. రామ్మూర్తి సంతోషంగా ఉండు తల్లి, ఇంత సంతోషంగా మీ అక్క నోటి వెంట కూడా ఈ మాట వినాలని ఉంది అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు. ఆరు ఎమోషనల్గా అక్క ఎప్పటికైనా మన దగ్గరికి తిరిగి వస్తుంది నాన్న, మన ముగ్గురం సంతోషంగా ఉంటాం అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. చాటుగా ఉండి వాళ్ళ మాటలు ఆరు వింటూ ఎమోషనల్ అవుతూ ఉంటుంది. రా నాన్న అని చెప్పి బాగి లోపలికి వెళ్ళిపోవడంతో రామ్మూర్తి అలా నడుచుకుంటూ లోపలికి వెళ్తూ ఉంటే అప్పుడు చెట్టు చాటున ఉన్న ఆరు పరిగెత్తుకుంటూ రామ్మూర్తి దగ్గరికి వచ్చి ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి మాట్లాడుతూ ఉంటే రామ్మూర్తి తన చేతిలో ఉన్న సంచిని కింద పడేస్తాడు. తనకి ఎవరో మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఆరు ఎమోషనల్ అవుతూ రామ్మూర్తిని వాటేసుకోబోయి తన ఆత్మ అన్న విషయం గుర్తొచ్చి ఆగిపోయి హ్యాపీ ఫాదర్స్ డే నాన్న అని చెప్పి అంటూ ఉంటుంది. రామ్మూర్తి ఎమోషనల్ అవుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ సంతోషంగా ఉండు తల్లి అని చెప్పి ఆరుతో మాట్లాడుతూ ఉంటాడు. ఆరు ఏడుస్తూ రామ్మూర్తి కాళ్ళకు నమస్కరిస్తూ ఉంటుంది. మరి ఆరు మాటలు రామ్మూర్తికి వినిపిస్తున్నాయా? ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం.